నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తమిళ్ యాక్టర్ సూర్య గారి చిత్రం కర్రూపు, ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా టీజర్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, సినిమా ఎలా ఉంటుందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే అన్న, చూసారా టీజర్? ఎలా అనిపించింది? ఇదేంటో ఈ మధ్యకాలంలో సూర్య సినిమాలు టీజర్లు హిట్ అయినంత సినిమాలు హిట్ అవ్వట్లా. బట్ నాకు ఎందుకు ఇది హిట్ అవుద్ది అనిపిస్తుంది. ఈ టీజర్ అసలు చించేసింది. ఆ గెటప్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ, అసలు అంతమంది జూనియర్స్ పెట్టుకొని అంతమంది డాన్సర్స్ని పెట్టుకొని భారీగా తీసాడు. ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. లైక్ సూర్య సింగమ్స్తో పోల్చుకుంటూ ఆయన సింగం ఎంత సిరీస్ బాగుంటుంది, అట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఈ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, బట్ నాకైతే బాగా నచ్చేసింది. డిఫరెంట్గా ఉంది అండ్ పాన్ ఇండియా సినిమా యాజ్ యూజువల్గా. అఫ్కోర్స్ సూర్యకి తెలుగులో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు, హిందీలో కూడా ఉన్నారు. సో ఆ రకంగా ఆ సింగమ్ బాలీవుడ్దే సింగం సినిమా. అక్షయ్దా లేకపోతే సల్మాన్ ఖాన్దో ఎవరితో? గబ్బర్ సింగ్ సల్మాన్ ఖాన్ది, అక్షయ్ది అనుకుంటా సింగం అక్కడిదే. కాకపోతే ఇది యూట్యూబ్లో హిందీ డబ్ అయ్యాక దీన్ని ఎక్కువ మంది చూశారు. అది చెప్పాలనుకున్నాను నేను. అది ఎవరితో హీరో నేను మర్చిపోయా. సో వాట్ ఎవర్, ఈ సినిమా నిజం కమర్షియల్గా చాలా బాగుంది. లైక్ రజనీకాంత్ గారి జైలర్ లాగా, నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యే కూలీ లాగా ఆ టైప్ ఆఫ్ హైప్ ఇస్తా ఉంది. కొంచెం భారీతనంతో బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ మిగతా తారాగణంని కూడా కొంచెం చూపిస్తే బాగుండు. అంటే మోస్ట్లీ సూర్యనే హైలైట్ చేసినట్టు కనిపించింది. రీజన్ ఆయన బర్త్డే కాబట్టి రిలీజ్ చేస్తారు, ఆయనే చూపించాలి, ఇంకెవరిని చూపించలేము. అప్పుడు గ్లిమ్స్ కదా రిలీజ్ చేయాలి. అప్పుడు గ్లిమ్సే టీజర్ అన్నారు. గ్లిమ్స్ టీజర్ సైజు, టీజర్ ట్రైలర్ సైజు, ట్రైలర్ ఏదో ఒక పెద్ద సాంగ్ సైజు తయారైంది. యాక్చువల్గా ఇప్పుడు వదలడానికి కారణం కూడా అదే. ఇప్పుడు అందరికీ ఇది చెప్పాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు దాచుకోవచ్చు దీన్ని. కాకపోతే ఆయన బర్త్డే కాబట్టి రిలీజ్ చేశారు. మీకేం అర్థమైంది టీజర్ చూసినప్పుడు? కథ ఏంటి, ఏమై ఉంటుంది, ఏమైనా అర్థమైందా? ఇది కొంచెం క్లమ్జీగా ఉంది కదా. తండ్రి ఇతనే, కొడుకు ఇతనా, లేక అన్న తమ్ముళ్ళు ఇతనేనా, లేకపోతే నాకేం అర్థం కాల. బట్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా భలే పెట్టి, అంటే ఒక హైప్ వచ్చింది. నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన ట్రైలర్ ఏంటంటే తమ్ముడు ట్రైలర్లో కథ అర్థం కాల, భారీతనం చూపించాడు. అసలు ఏంటేంటో అయిపోతుంది అన్నట్టు ఉంది. అక్కడికి వెళ్ళాక ఏమీ లేదులే, బట్ ట్రైలర్ అర్థం కాల. అడవి ఏంటి, ఇదేంటి, అదేంటి, అక్కేంటి, అసలు ఎవరికి తమ్ముడు, ఎందుకు తమ్ముడు. ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా ఆవిడ ఎందుకు ప్రేమగా ఉండింది, తర్వాత ఎందుకు వద్దు పో అని అవన్నీ కూడా చూపిలా ట్రైలర్ లో. వద్దు అసలు రెండో ట్రైలర్ చూపెట్టాడు. అవునా? అది నేను చూడలా. ఫస్ట్ ఒక ట్రైలర్ వచ్చింది, ఫస్ట్ ట్రైలర్ అయితే ఓకే. అసలు ఏం కట్ అంటే అంత కట్. ఒక సినిమా గురించి ఏమీ చెప్పకుండా సినిమా మీద హైప్ పెంచిన ట్రైలర్ అది. సూపర్ కట్. చెప్పాలి, నేను బ్రేక్ డౌన్ చేద్దాను, నాకు కుదరలేదు. అట్లా ఇది ఉంది. ఇది అర్థం కావట్లా. చూపించారు సూర్యని అన్ని యాంగిల్స్ లో చూపించాడు, ఆయన చుట్టగాల్చడం చూపించారు, డాన్స్ చేయడం చూపించాడు, అన్ని బాగానే ఉన్నాయి. అంటే అర్థం కాల ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాంగ్ ఆఫ్ ఫైట్ షిప్ యార్డ్ లో ఉంటే, ఓహో ఇది ఆ టైప్ మూవీయా, తండేల్ టైప్ మూవీయా, వాల్తేరు వీరే టైప్ మూవీ అని ఒక అంచనాకు వస్తాం. కంటైనర్ షిప్పులలో అక్కడిక్కడ ఫైట్లు ఉంటాయి, బట్ అవేం లేవు, ఇంకేదో ఉంది. పోనీ ఏదన్నా డార్క్ షేడ్ సినిమానా, ఈయన ఊరికి పెద్దరాయుడు లాగానా, ఏమీ చెప్పాల. అట్లా వెళ్ళిపోయింది, అదేంటో తెలియదు. సో వెయిట్ చేయాలి, అంత ఏం చేయలేదు. మామూలుగా మీరు గెస్ట్ చేయగలుగుతారు కదా సినిమా ఎలా ఉండబోతోంది ఏంటనే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి మీకు? నాకు రాలేదు, దీనిపైన టీజర్ చూసినప్పుడు రాలేదు, నాకు ఏమీ రాలేదు. వచ్చినా నేను దాన్ని పాడు చేయదలుచుకోలేదు. ఏదో ఒకటి చెప్పి. మ్యూజిక్ పరంగా ఏం చెప్తారు? మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం బాగా ఇచ్చాడు, మోగుతానే ఉంది, నిజంగా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎడిటింగ్ బాగా కట్ చేశారు. సూర్యనే చూపాలనుకున్నావు, చూపించేసావు, కానీ అర్థం కాకుండా చెప్పావు. అర్థం అవ్వద్దు నిజంగానే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా సగం అర్థమైపోతున్నాయి ట్రైలర్లు, చూస్తుంటే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా అయితే బ్రేక్ డౌన్ చేసినా అక్కడ అది లేదనుకో, అది బాగాలేదని నువ్వు మళ్ళీ రివ్యూలు ఇస్తున్నావు. అంటే నువ్వు ఏదైతే బ్రేక్ డౌన్ చేసావో అదే పర్ఫెక్ట్ కదా అని ఫిక్స్ అయ్యి, వాడు చూపించింది ఇది అసలు ఇట్లా కాదు, ఇట్లుంటేనే బాగుండని ఫిక్స్ అయ్యి బయటకు వస్తున్నావు. ఆ బ్రేక్ డౌన్లు వద్దు, ఏం లేకుండా చాలా డీసెంట్ గా ఉంది, నాకైతే నచ్చింది. అంటే సూర్యవి గత సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి కదా, మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సూర్యకు ఉండాల్సిన ఫ్యాన్ బేస్ ఎప్పుడుంది. హీరో సూర్య కానీ, రవితేజ కానీ, నితిన్ కానీ, ఎవరైనా సరే సినిమాలు హిట్ ఫ్లాప్ అనేది డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది, ఎప్పుడు హీరో చేతుల్లో ఉండదు. అది ఆయన ఎంచుకునే స్క్రిప్ట్, వాళ్ళు నమ్మే తీస్తారు సినిమాని, ఇది ఫ్లాప్ అవ్వాలి అని అయితే తీరు. సో మేము
బట్ ఇదైతే హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. అంటే మాస్ ఆడియన్స్ని మెప్పిస్తే చాలు కదా, అంతే. అలాగే ఉంది. అండ్ కొంచెం భక్తి యాంగిల్ కూడా తీసుకొచ్చారు, అటు కూడా వెళ్ళారు మళ్ళీ. ఆ కత్తి, ఆ డివోషనల్ యాంగిల్ ఏమీ అర్థం కాల. మళ్ళీ కాంతార టైప్ అబ్బే ఆ టైప్ లో ఈ మధ్య కాలంలో అందరూ దేవుళ్ళ మీద పడుతున్నారు. అంటే ఎక్కడో దగ్గర లింక్ చేస్తున్నారు దేవుడికి, ఆ స్పిరిచువల్ దానికి రిలేటెడ్ గా. భైరవం లాంటి కథలు అనుకో, మొత్తం దేవుడి చుట్టే తిరుగుతా ఉన్నాయి అవి. ఇలాంటివి ఏంటంటే కథ మధ్యలో అలా దేవుడు వచ్చిపోతున్నాడు, తమ్ముడులో దేవుడు ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. అట్లా అంటే డోంట్ నో, బట్ ఆ యాంగిల్ ఒక ఎలిమెంట్ అయితే టచ్ చేసి వదిలేశారు సింపుల్ గా. బాగుంది. తమిళ్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది? సూర్యకి తెలుగులో ఓకే, అసలు ఎన్ని సినిమాలు వచ్చినా డిజాస్టర్ అయినా ఫ్లాప్ అయినా సూర్య సినిమా అంటే వెళ్ళిపోతారు మన వాళ్ళు. ఆ క్రేజ్ తెలుగులో కూడా లేదనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. బట్ ఇప్పుడు తమిళ్కి వచ్చేసరికి సూర్య ఎక్కడో కొంచెం డౌన్ అవుతున్నాడు, సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో అనేది ప్రధానంగా అనిపిస్తుంది. తమిళ్లో ఏంటంటే సూర్య మాస్గా సిగరెట్ పెట్టి లుంగి కడితే సినిమా హిట్. బాగా గమనించు, నువ్వు ప్రయోగం చేస్తే వాళ్ళు ఎలా కూడా ప్రయోగమే చేస్తారు ఆ సినిమాని థియేటర్లో. లైక్ కంగువా లాంటివి, 7 సెన్స్ లాంటివి. సూర్యకి చెప్తున్నా, నువ్వు మాస్గా ఫైట్ చేసి లుంగి కట్టి నోట్లో ఇంత చుట్ట పెట్టావంటే హిట్. నువ్వు గత సినిమాలు కూడా చూడు, సింగంలో కూడా లుంగి కడతాడు, ఉన్నాయి అట్లా. ఇకపోతే ఈ సినిమా సేఫ్ జోన్ సినిమా అని అనిపిస్తుంది. అంటే రీజన్ చెప్తా విను. అంత కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత మాస్ క్లాస్ చూస్తారు. ఫ్లాప్ అయినా సరే నిర్మాతకి ఎంత కొంత డబ్బులు వస్తాయి కానీ మరీ నాశనం అయిపోడు. కంగువ లాంటి ప్రయోగాత్మక సినిమాలు అనుకో, ఒకేసారి 500 కోట్లు పెడతారు కాబట్టి అయితే ఎడ్డం లేదా తెడ్డం అట్లా ఉంటాయి. బట్ వీటికి ఏంటంటే సేఫ్ జోన్ సినిమాలానే ఉన్నాయి ఇవి. అంటే లైక్ ఇప్పుడు రవితేజ కూడా సినిమా ఫ్లాప్ అయినా సరే మినిమం ప్రొడ్యూసర్కి అయితే ఎంతో కొంత వస్తాయి అనుకున్నది. అంటే 100 days ఆడకపోయినా లేకపోతే పెద్ద హిట్ అవ్వకపోయినా ఆ క్రాక్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ డబ్బులు తెచ్చిన సినిమాలే చెప్పాలి అంటే. సో అట్లా కనబడుతుంది ఇది. సో ఈ జోనర్లో ఎప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ అయి ఉంటాడు. కూలీ కూడా బ్లైండ్గా చెప్పొచ్చు ప్రొడ్యూసర్ సేఫ్ అని. అఫ్కోర్స్ ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు వచ్చేసాయిలే, బట్ అట్లా ఇలాంటి సినిమాలు చెప్పేయచ్చు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.